వెల్కమ్ టు 9 వైబ్స్. కృష్ణా నది ప్రాజెక్టులపై తీర్మాన నేపథ్యంలో అసెంబ్లీ ముందు ప్రభుత్వం నోటిచ్చింది. కృష్ణా నది ప్రాజెక్టులపై వాస్తవాలు, కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు అనే పేరుతో దీన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంతో బీఆర్ఎస్ విఫలమైందన్న ప్రభుత్వం కేసీఆర్ పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయని నోట్లో వెల్లడించింది. 2015లోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బేసిన్ పై ప్రాజెక్టులను అప్పగించడానికి సంబంధించిన మాన్యువల్ డ్రాఫ్ట్ కు ఆమోదం తెలిపిందని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన 2020 అక్టోబర్ 6వ తేదీన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగిందని నోట్లో తెలిపింది. అప్పటి ముఖ్యమంత్రి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వమే కేఆర్ఎంబి, జిఆర్ఎంబి అధికార పరిధిని నోటిఫై చేస్తుందని ఆ భేటీలో నిర్ణయం జరిగిందని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు కేఆర్ఎంబి అధికార పరిధి నిర్దేశిస్తారని కేంద్ర మంత్రి అప్పుడే స్పష్టం చేశారని నోట్లో ప్రభుత్వం పేర్కొంది. కృష్ణా మీద ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించే ప్రసక్తి లేదని, కృష్ణా నది జలాల్లో న్యాయంగా రావాల్సిన వాటాలు రాబట్టుకునేందుకే తగిన చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వం తప్పులు సమీక్షించుకుని ఇప్పటి వరకు జరిగిన అన్యాయాన్ని, జలదోపిడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించింది. ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలను నోట్లో ప్రభుత్వం పొందుపరిచింది. 2015 ఆగస్టులోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే ముసాయిదాను ఆమోదిస్తూ కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాసింది. అప్పటి నుంచి కేసీఆర్ అధికారంలో నుంచి దిగిపోయే రోజు వరకు ఈ ప్రాజెక్టులను అప్పగించేందుకే గత ప్రభుత్వం మొగ్గు చూపింది. ప్రాజెక్టులను అప్పగించిన విషయం మీకు తెలుసని ఇరిగేషన్ సెక్రటరీ స్మితా సబర్వాల్ కేఆర్ఎంబికి రాసిన చివరి లెటర్ వరకు అందుబాటులో ఉన్న ఆధారాల్ని కేసీఆర్ ప్రభుత్వం అనుసరించి తెలంగాణ విధ్వంస వైఖరిని బట్టబయలు చేశాయి. గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు, కేసీఆర్ చేసిన పాపాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలుగా మారాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు మేము కట్టుబడి ఉన్నాం అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.